వచ్చున్నాను ఇక్కడికి. God's will. నీ పట్ల దేవుని యొక్క చిత్తము. ఆండ சொல்லுகிறார், ప్రభు చెప్పుచున్నాడు, నీ పోయి సువార్త சொல்லணும். నీవు వెళ్ళి మారు మనసు పొందని వారికి సువార్త చెప్పు. Because Jesus is coming is very near. ఎందుకనగా యేసు యొక్క రాకడ అతి సమీపమై ఉన్నది. ஆண்டவர் எனக்கு అనేక முறை காட்சிகளை காண்பித்திருக்கிறார். దేవుడు నాకు అనేకమైన దర్శనములను చూపించున్నాడు. ஆண்டவர் வெகு சீக்கிரத்துல வர போகிறார். యేసు యొక్క రాకడ అతి సమీపమై ఉన్నది. நான் தைரியமா சொல்லுகிறேன். నేను ధైర్యముగా చెప్పుచున్నాను. Many times God has shown me that he is going to come very soon. యేసు యొక్క రాకడ అతి త్వరలో సంభవించబోచున్నది. ఆయన అనేక సార్లు నాకు చూపించాడు. வெகு சீக்கிரத்துல சபையானது எடுத்துக்கொள்ளப்பட போகுது. అతి త్వరలో దేవుని యొక్క సంఘము కొనిపోబడబోచున్నది. very soon sir. అతి త్వరలో அதனால தான் ஆண்டவர் சொல்லுகிறார், అందుకే దేవుడు చెప్పుచున్నాడు, if I tell, నేను చెప్పినది, if I tell, నేను చెప్పిన ఎడల, go and tell to a person, నేను చెప్పినది వెళ్ళి ఆ వ్యక్తికి చెప్పు. நல்லா கவனிங்க, గమనించు, என்னன்னு சொல்லணுமா, ఏమని చెప్పాలంట, మారు మనసు పొందండి அப்படின்னு நம்ம சொல்ல வேண்டியது நம்முடைய கடமை. దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి మారు మనసు పొందు అని సువార్త చెప్పవలసిన బాధ్యత ఎవరిది? அப்படினா நான் என்ன சொல்ல வரேன்னா, నేనేమంటున్నానంటే, దుర్మార్గులகிட்ட పోయి சொல்றதை காட்டு உன் பக்கத்துல இருக்கிற జనங்களுக்கு நீ சொன்னா போதும். దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి చెప్పనవసరం లేదు, నీ పక్కింటి వారికి నువ్వు చెప్పు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. எத்தனை பேர் நீங்க సువార్త சொல்லி இருக்கிறீங்க? ఎంతమంది మీలో సువార్త ప్రసంగించారు ఇంతకు ముందు? நீங்க మారు మనసు పొందనోని ఎత్తనే పేరు ధైర్యమా சொல்லி இருக்கிறீங்க? అయ్యా నువ్వు మారు మనసు పొందు, యేసుని అంగీకరించని, యేసుని గురించి సువార్త ఎంతమంది ధైర్యంగా చెప్పారు? అమ్మా நீங்க రక్షించబడి ఎత్తనో వర్షం ఆయిছে. అమ్మా అయ్యా నువ్వు రక్షింపబడి అనేక సంవత్సరాలు అయింది, ఆనా ఇన్న ఒరుతరుకు కూడా నా సువిశేషం சொல்லல. ఇంకా నేను ఎవరికి సువార్త ఒక్కళ్ళకు కూడా చెప్పలేదు. ఇన్న ఒక ఆత్మ కూడా నా రక్షణలో కొండ వరల. కనీసం ఒక్క ఆత్మనైనా యేసే దగ్గరికి రక్షణలోకి తీసుకురాలేదు. ఆనా yet you say I am doing the will of God. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నాను.